ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేతిలో మందులేవి? అదేనమ్మా, ఇవాళ స్టాక్ లేదంట, రేపు తెప్పిస్తామని చెప్పారు. ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పడం అలవాటైపోయింది మీకు. ఇంకొకసారి మీ ఇష్ట ప్రకారం వెళ్ళాలి అనుకుంటే అట్నుంచటే వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఏంటలా చూస్తున్నారు? ఏదైనా చెప్పే ముందు చూసి చెప్పడం నేర్చుకోండి. మీ మాటలు నమ్మి ముందు వెనక చూడకుండా నేను తనని తిట్టడం వల్ల నేనే ఫూల్ అయ్యాను కదా. వెళ్ళండి. ఇది ఐరన్ చేయలేదు కదమ్మా, మరి బట్టలంతా నీట్గా ఐరన్ చేసింది ఎవరమ్మా? దానికి కాబోయే మొగుడు వచ్చి చేశాడు. నువ్వు సరిగ్గా చూడకుండా నాకొచ్చి చెప్పడం, నేను వెళ్ళి వదిని రెచ్చగొట్టడం, చివరికి వదిన నన్ను చివాట్లు పెట్టడం, అంతా నీ వల్లే. పద. అవును, ఆ బట్టలు ఎవరు ఇస్త్రీ చేస్తుంటారు డ్రైవర్ బాబు? ఇంకెవరు చేస్తారు? నేనే. నువ్వు చెప్పేది నిజమేనా? ఆ బట్టలన్నీ నువ్వే ఐరన్ చేసావా? మరేం చేయమంటావు? నీ పాటికి నువ్వు బయటికెళ్ళావు, వాళ్ళిద్దరూ కలిసి అమ్మగారి దగ్గర నిన్ను బుక్ చేయాలని చూశారు. నువ్వు వచ్చే టైంకి బట్టలు ఐరన్ చేయకుండా ఉండుంటే అమ్మగారు అట్నుంచి అటే పంపించేవారు. చక్కగా ఐరన్ చేసేసున్నాయి కాబట్టే అమ్మగారు నిన్ను ఏమీ అనలేకపోయారు. చాలా థ్యాంక్స్ డ్రైవర్ బాబు. నాకు మాట రాకూడదని, అమ్మగారు నన్ను తిట్టకూడదని నా కోసం నువ్వు అన్ని బట్టలు ఐరన్ చేశావు. సర్లే గాని, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? అదే డ్రైవర్ బాబు, అమ్మగారితో చెప్పాను కదా మందులు తెచ్చుకుందామని. నిజంగా మందులు తెచ్చుకోవడానికే వెళ్ళావా? నిజమే బాబు. మరేంటి అంత టెన్షన్గా ఉన్నావు? టెన్షనా? అదేం లేదే. రాగానే అమ్మగారు కనిపించేసరికి చెమటలు వచ్చేసాయి. ఏమంటారో ఏంటోనని కంగారు పడ్డాను కదా, దానివల్ల. సరే సరే, వెళ్ళి ఆ బట్టలన్నీ అమ్మగారి గదిలో సర్దే, లేకపోతే అది కూడా తప్పని వాళ్ళు నీ మీద కంప్లైంట్ చేస్తారు. సరే డ్రైవర్ బాబు, థ్యాంక్ యూ. నా గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు నా చెల్లివని చెప్తే కదా నీ వరకు వాళ్ళు వస్తారు. ఇది కార్పొరేట్ ప్రపంచం. ఇక్కడ ఎదగాలంటే కొన్ని అబద్ధాలు చెప్పాలి. బే 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 అక్క దగ్గరికి వెళ్ళానమ్మా. కలిశానమ్మా. అక్క తప్పు చేస్తుంది.
ఇది నీదేనా? అరే, ఇది నా రింగ్. మేము రాజవంశీకులం అనుకుంటా. నా వాళ్ళెవరో నాకు తెలీదు. నన్ను పెంచుకున్న వాళ్ళు ఆ మాట చెప్పారు. హాలిడేస్ వచ్చినప్పుడల్లా నేను ఇండియాకి వచ్చేసి నా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాను. జీవితంలో ఎదగడానికి కష్టపడాలి కానీ మోసం చేయడం ఏంటమ్మా? తన బాధేదో తను పడుతుంది అని ఎలా ఊరుకుంటామమ్మా? అందరూ నీలా నాలా ఉండరా? అది గొప్పగా బతకాలనుకుంటుందా? అమ్మా, గొప్పగా బతకాలనుకోవడంలో తప్పు లేదు, కానీ తను వెళుతున్న దారి తప్పు అంటున్నాను. అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అని మనకి మనం సర్ది చెప్పుకుంటే ఎలా అమ్మా? ఏంటి, తను మనలా బతకలేదా? తనకు నచ్చిన విధంగా బతకాలనుకుంటుందా? మనకి తప్పుగా అనిపించింది తనకి తప్పుగా అనిపించట్లేదా? మనమే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదా? ఏంటమ్మా నువ్వు అక్కని అలా సమర్థిస్తున్నావు? నీ బిడ్డలు తప్పు చేయరా? తప్పు చేసేలా నువ్వు పెంచలేదా? చిన్నప్పటి నుంచి తన ఆశలన్నీ గొప్పగా ఉండేవా? తన ఆశలకి తగ్గట్టు మనం పెంచలేదా? చదువుకుంటుంది, తన కాళ్ళ మీద తను బతకాలనుకుంటుంది. తనకు నువ్వేమీ చేయలేదా? తను వెళ్లే దారికి అడ్డుపడే అర్హత మనకి లేదా? తల్లిగా నీ బిడ్డలు బాగుండాలనే కోరుకుంటావా? అంతకు మించి నువ్వేం చేయలేవా? సరేలే అమ్మా, తల్లిగా అంతకంటే నువ్వేం మాట్లాడలేవు. సరే అమ్మా, కానీ ఈరోజు రాత్రి మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదామమ్మా. అక్క గురించి వీళ్ళకి తెలిసిందనుకో, మనల్ని ప్రాణాలతో వదలరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.